తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తులలో కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించింది. కానీ తిరిగి కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సర్కారు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 2వ తేదీన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించలేదు. అంటే కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ పడినట్లే అని చెప్పవచ్చు. తెలంగాణ కుటుంబానికి డిజిటల్ కార్డులు అందజేయాలనే ఆలోచనలో ఉన్నందున రేషన్ కార్డుల ప్రక్రియ నిలిపివేసినట్లు సమాచారం. రేషన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కూడా డిజిటల్ కార్డుని ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకోనుంది. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీలలో, గ్రామాలలో పైలట్ ప్రాజెక్టును గురువారం ప్రారంభించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో పాల్గొనే అధికారులు అందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం 5 రోజుల్లోనే పైలట్ ప్రాజెక్టును సర్వేను పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇచ్చే విధంగా కుటుంబ పెద్దగా మహిళను పేర్కొంటూ కార్డులో కుటుంబ సభ్యులందరికీ పేర్లు ఉండే విధంగా కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కేటాయిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డిజిటల్ ఫ్యామిలీ కార్డులు ఉన్నాయి. వాటిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. తెలంగాణలో కూడా అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డును ఉపయోగించేలా మంజూరు చేయాలని భావించింది. అందుకు గాను పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను, మున్సిపాలిటీలను ఎంపిక చేసి సర్వేను ప్రారంభించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగిపోయినట్లే అని చెప్పవచ్చు.